పుణ్యమూర్తి చెప్పింది అబద్ధం చెప్పు. ఆ ఫోటోలు కేవలం కల్పన చెప్పు రాధా. ప్లీజ్, అతను నీ భర్త కాదని చెప్పు. చెప్పు రాధా, అంత అబద్ధం చెప్పు. అది అబద్ధం, అది అబద్ధం. మాట్లాడు రాధా, ప్లీజ్. నిజమేనండి, అతను నా భర్తేనండి. ఏమండి, మన పెళ్లికి ముందు మీరు నాతో పార్కులో మాట్లాడిన రోజునే జగన్నాథ బాబాయ్కి నా బాధ చెప్పుకున్నాను. ఆ పుణ్యమూర్తి పెళ్ళైన మరుక్షణం నుంచి ఒక రాక్షసుడిలా ప్రవర్తిస్తూ నన్ను ఒక వ్యభిచారినిలా చూశాడు. బలవంతాన తాగించి దారుణంగా అనుభవించేవాడు. నా బ్రతుకుని ఒక జైలుగా మార్చేశాడు. నాకు తోడుగా ఆ జైల్లో ఉండేది ఒకే ఒక ప్రాణి, ఒక చిన్న కుక్క పిల్ల. దాన్ని కూడా అతను సహించలేకపోయాడు.